మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఉన్నారు. వర్గీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రేపు ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియం వేదికగా 11,000 మందికి నియామక పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. దానివల్ల నష్టం జరగబోతా ఉంది. వర్గీకరణ అంశం తేల్చకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనేటువంటి అంశం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రెస్ మీట్లో మాట్లాడారు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా. ఏం డిమాండ్ ఏంది, ప్రభుత్వం ఎందుకు అంత తొందరపడుతూ ముందుకు పోతా ఉన్నారు? అంటే రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏమాత్రం కూడా లేదు, కానీ మాదిగలతో పెట్టుకుంటున్నాడు, మష అయిపోతాడు. కారణం ఏంటంటే అడగకముందే నిండు సభలో చెప్పిండు. ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ కానీ ఇక ముందు పోయే నోటిఫికేషన్లు కూడా తప్పకుండా ఎస్సీలను ఏబీసీలకు వర్గీకరించిన తర్వాతనే చేస్తాం, ఒకవేళ నియమించేది ఉంటే దానికి అనుకూలంగా చేస్తామని మాట్లాడడం జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకుంటా అని చెప్పేసి గొప్పగా ప్రగల్భాలు పలికి ఈరోజు నియమాలు దొంగసాటున నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ప్లేస్మెంట్ ఇచ్చే కాగితాలు పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఇప్పటికే నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకోవడం సిగ్గుసేటు. అరే అమ్మ, సామెతలు చెప్తే సిగ్గు పోతుంది. ఎవడంటే ఎవరికో పుట్టి ఆ కొడుకుని మొక్కని నా కొడుకు అని చెప్పే బాపత్ తయారైంది ఆయన. ఏం చేస్తామని చెప్పా. అందుకనే తప్పకుండా రేపు ఇచ్చే నియామకాలు నిరుద్యోగులకు వ్యతిరేకం కాదు బీఆర్ఎస్ పార్టీ, కానీ సుప్రీంకోర్టును కనుక ధిక్కరించినట్టు అవుద్ది. సుప్రీంకోర్టును గౌరవించి నువ్వు మాట్లాడినావు 7 సభ్యులతో. మరి ఏదైతే కేంద్రం మన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని అమలు పరుస్తాం, మేము గౌరవిస్తామని చెప్పేసి మాట్లాడినావు నీ నోట. మళ్ళీ వాళ్ళ దాన్ని కించపరుస్తూ మళ్ళీ నువ్వు నియమ పత్రాలు ఇస్తున్నావు అంటే దానికి జవాబుదారీగా ఉండాలి. తప్పకుండా రేపు మాదిగలందరూ ఏకమైతే మాత్రం నువ్వు కుప్పగొలడం. రాజయ్య గారు, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది వర్గీకరణకు సంబంధించి. రాష్ట్రానికే హక్కులు కట్టబెడుతూ నిజంగానే అసెంబ్లీలో మాట్లాడారు. రీజన్ ఏంటి, ఎందుకు చేయకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ప్రభుత్వం? ఈ తాత్సారం వెనుక రీజన్ ఏంటి అసలు? ఏంది? కాంగ్రెస్ నైజాం బయటపడుతున్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మాలల పక్షపాతి. అనేక సందర్భాల్లో అభివక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కావచ్చు, కేంద్రం నుంచి వెళ్ళి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు అనేక పోస్టులు కావచ్చు మాల సామాజిక వర్గానికే. ఇప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షుడు కరిగే మాల. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్న మంత్రులు చూస్తే అందరు కూడా, అంటే విషయం ఏంటంటే ఇక్కడ స్పీకర్ మాల, అదేవిధంగా మనకు బట్టి మాల, ఉప ముఖ్యమంత్రి ఆయన మాల, మోచి మన రాజనరసింహ గారు ఆయన కూడా మాదిగా ఉపకులానికి సంబంధించి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే కక్షగట్టినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి మాదిగలను చిన్న చూపు చూసిందనడానికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. అదేవిధంగా మంత్రి కాకుండా మొన్న ఎంపీ స్థానాలు కూడా అక్కడేమో అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ కొడుకే డాక్టర్ వంశీ అని అక్కడ ఇచ్చేసిండ్రు. అదొక కుటుంబం, ఆ ముగ్గురు కలిసి అదే త్రిమూర్తుల కుటుంబం. ఇటు వచ్చే వరకు అనంతరమే వాళ్ళు బట్టి వాళ్ళకి సంబంధించిన బట్టి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఉంటే వాళ్ళ మల్లు రవికి అక్కడ ఎంపీ టికెట్, అక్కడ అన్నదమ్ములాట. తర్వాత ఇంకో మరి ఎట్లా అన్ని కుటుంబాలను మెయింటైన్ చేయాలని చెప్పేసి మా వరంగల్కి వచ్చే వరకు ఇక్కడ ఎవరికి దొరకబట్టాలని చెప్పేసి వాళ్ళ బిడ్డకే ఆయన నకిలీ బైన్లా అని చెప్పుకుంటాడు. ఎందుకంటే ఉన్న నకిలీ దళితుడు అతను. సో అదైనా కరెక్ట్ కులం అంటే అది కూడా కరెక్ట్. మళ్ళీ అందులో వాళ్ళ బిడ్డకు వాళ్ళ సామాజిక వర్గమే గింత. ఎందుకంటే సోషల్ జస్టిస్ అంటే ఎవరెవరి సామాజిక సంఖ్యను బట్టే కదా, జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి వాటర్ రావాలి. బైన్లా జనాభా నిష్పత్తి ఎంత, వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలా ఆలోచించాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చూసింది, అక్కడ ప్యాకేజీలు మాత్రమే చూసుకున్నారు. గతం ఇద్దరు తండ్రికి అదేవిధంగా బిడ్డ ఎంపీకి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అసలు నవ్వుతూ ఏమంటారు, వాళ్ళు చేసే చేష్టలు చూస్తుంటే ఎట్లున్నదంటే ఈ వెనకట అనేది కదా, ఏది తుగ్లక్ పాలన అని చెప్పేసి మొత్తం మీద తుగ్లక్ పాలన కంటే అటేట్ అనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో తెలియదు అసలు. ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయిండో ఆయనకి తెలియనట్టు పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రిగా మంచి అని చేసడానికి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు ఇప్పటివరకు. కనీసము మాదిగల పక్షపాతిగా ఉంటాయంటే మాదిగలను ఇప్పటివరకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక మాట్లాడిన మాట లేదు. ఆ సభలో ఒక మాట మాట్లాడిన అంతే తప్ప దానికి ఇప్పటివరకు కార్యాచరణే లేదు. ఎందుకంటే వెనకకెళ్ళి ఆయనకు అన్ని పోట్లే. ఎందుకంటే ఆయన పక్షపాతి. మాదిగా మాలల చెప్పు చేతుల్లో ఇప్పుడు నలిగిపోతున్నాడు.
కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మాదిగలకు అన్యాయం చేస్తూ ఎలాంటి నిర్ణయం కనుక తీసుకోకపోయేది ఉంటే మాదిగలకు అన్యాయం చేసినట్టుగా భావించి నీ అంతం చూస్తాం. చివరగా ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు పిలుపునిచ్చారు, నిరసనలకు, ర్యాలీలకు, ధర్నాలకు పిలుపునిస్తారు. బీఆర్ఎస్ కూడా ఫ్యూచర్లో దీనిపైన ఏమైనా కార్యాచరణ తీసుకుంటుందా? కేసీఆర్తో మాట్లాడి ఆయనతో మాట్లాడిన తర్వాత ఏమైనా ఆలోచన ఇస్తారా? నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, నేను దండోర నేపథ్యం, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారానే ప్రజా జీవితంలోకి వచ్చాను. అటు తర్వాత ఎమ్మెల్యేగా టికెట్, తర్వాత అదే మాదిగ సామాజిక వర్గంలో గర్వంగా చెప్పగలను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు, మా ఏమంటారు, కేసీఆర్ గారు వారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి చేయడం, ఒక మాదిగవాడిగానే నాకు గుర్తింపు వచ్చింది. సో అది అంటే బీఆర్ఎస్ పార్టీ మాదిగవాడిని గుర్తించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అందరు ముఖ్యమంత్రులలో హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ అంటే తెలంగాణ అంటే నా పేరు, మాదిగ డిప్యూటీ సీఎం అన్న కూడా నా పేరే వస్తుంది. ఎందుకంటే అంతకుముందు రాజనరసింహ ఉండే, ఆయన అంతే కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్. తర్వాత మా ఏంది రెవెన్యూ మినిస్టరు మహమ్మద్ అలీ గారు. అంటే ఎట్లా చూసినా కూడా మాదిగవాడిగా బీఆర్ఎస్ పార్టీలో గౌరవం దక్కింది, అంటే పార్టీ పరంగా. తర్వాత మాదిగవాడిగా నన్ను తీర్మానం చేసే అవకాశం కూడా కేసీఆర్ గారు నాకు ఇవ్వడం. సో ఆ రకంగా మా పార్టీలో మాదిగలకు న్యాయం జరిగింది. సో తప్పకుండా మాదిగ అనే పేరుతో ఎవరు ఉద్యోగం చేసినా కూడా వ్యక్తిగతంగా నేను అందరికీ అందుబాటులో ఉన్నా. కృష్ణ మాదిగకు అందుబాటులో ఉన్నా, వంగపల్లి శ్రీనివాస్కు అందుబాటులో ఉన్నా, పాపయ్యకు అందుబాటులో ఉన్నా, తర్వాత నరసింగరావు అనే మహా ఎంఆర్పిఎస్ అని ఉంటాడు, ఆయనకు అందుబాటులో ఉన్న, మాదిగ జాక్ పేరు మీద తమ్ముడు పడమర్తి రవి. అంటే ఎవ్వరు మాదిగ అనే ఒక మాట వస్తే, మాదిగ వాసన వస్తే పోయి వాళ్ళటోని, నేను మాదిగకు అందరి వాడిని. సో కాబట్టి ఎవరు ఏ పిలిపించినా కూడా నా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. గతంలో కూడా అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తుంది, టికెట్ల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో. ఇప్పుడు మాదిగలకు అన్యాయం చేయబోతూ ఉంది. సో మాదిగల కోసం ఎవరు ముందుకు వచ్చినా కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి నేను ముందుంటానంటున్నారు రాజయ్య. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.